హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, అంటే హౌస్లో మన ఇళ్ళల్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం, అట్లాగే అంటే తల్లి తండ్రి అలాగే కొడుకు కోడలు అనమాట ఫ్రెండ్స్. అది సింపుల్గా వేశాను సోఫాలో. అంటే తల్లి తండ్రి ఉన్నాడు, అలాగే కొడుకేమో సోఫా వెనక నిల్చొని క్యాజువల్గా తల్లితో మాట్లాడుతున్నట్లుగా అనమాట. కోడలేమో రైట్ సైడ్ నిల్చొని ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. సింపుల్గా అనమాట, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. చూడండి, కొడుకు అనమాట, బాబు మ్యారేజ్ అయినట్లుగా అనమాట ఫ్రెండ్స్. బాబేమో నిల్చొని వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నట్లు అనమాట, సైడ్కి వాళ్ళ అమ్మకెళ్ళి చూస్తూ ఉన్నట్లుగా. చూడండి, మదర్ అనమాట సోఫాలో కూర్చుంది, అలాగే ఫాదర్ కూడా సోఫాలో కూర్చున్నట్లుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఫాదర్కి ఏమో స్పెట్స్ పెట్టాను ఫ్రెండ్స్, కళ్ళద్దాలన్నమాట. అమ్మగారు ఏమో క్యాజువల్గా హస్బెండ్ వైపు చూస్తున్నట్లు అనమాట ఫ్రెండ్స్. అంటే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళేమో. అలాగే కొడుకు కోడలేమో నిల్చున్నట్లుగా వేశానమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, మదర్ అనమాట, అమ్మగారు. చూడండి ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు సోఫాలో కూర్చున్నట్లు, వాళ్ళని గౌరవం ఇచ్చినట్లుగా అనమాట ఫ్రెండ్స్. కొడుకేమో నిల్చొని తల్లితో మాట్లాడుతున్నట్లు. అలాగే అక్కడ టేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్, టేబుల్ పైన ఫ్లవర్ వాజ్ అనమాట. మన ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఫ్లవర్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ప్రజెంట్ రోజ్ ఫ్లవర్ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. రౌండ్గా చుట్టి దానికి లేయర్స్ లాగా వేశాను, పొరలుగా వేసి చిన్న చిన్న ఆకుల్లాగా సైడ్కి వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చక్కగా వస్తుంది. అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్, టేబుల్ అనమాట, అక్కడ సోఫా ముందు చిన్న టేబుల్ ఉంటుంది, టేబుల్ పైన ఫ్లవర్ వాజులు 2 ఉన్నట్లుగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకటేమో పెద్ద ఫ్లవర్ వాజ్ అనమాట, ఇంకోటేమో నార్మల్ది చిన్న ఫ్లవర్ వాజ్ అనమాట. దాంట్లో కూడా పెద్ద ఫ్లవర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, రౌండ్ చుట్టాను, తర్వాత మనకి లవ్ సింబల్ లాగా మోడల్ వేశాను అనమాట ఫ్లవర్ వాజ్కి. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం 4 వైపులా ఫ్లవర్ చుట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, అలాగే టేబుల్కి స్టాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే కాళ్ళు అనమాట, టేబుల్ నిలబడటానికి కాళ్ళు వేశాను. అలాగే ఇప్పుడు సోఫా అనమాట. చూడండి ఫ్రెండ్స్, సోఫాకి మనం పట్టుకోవడానికి అటు ఇటు అలా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవడానికి ప్రతిదీ పిన్ టు పిన్ నేను ఇక్కడ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా అర్థం కావటం కోసం. పెద్దవాళ్ళేమో మనకి పెద్ద ఆవిడికి అంటే ముడి పెట్టినట్లుగా వేశాను, కొప్ప పెట్టినట్లుగా. అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా కొప్ప పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. కోడలికేమో జడ వేశాను అనమాట, జడలాగా వేసి వదిలేశాను. చూడండి, మీకు అర్థం కావడానికి ప్రతిదీ పెద్దవాళ్ళకి కొప్ప పెట్టుకోవచ్చు, అంటే నేను అర్థం అవడానికి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాన్నగారు అనమాట, బాబు యొక్క నాన్నగారు, పెద్ద ఆయన అనమాట. ఆయన కూడా సోఫాలో కూర్చున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆయన కాలు అనమాట, ఎడమ కాలు, అలాగే షూ వేసుకున్నట్లుగా, అలాగే కుడి కాలు వచ్చేసి టేబుల్ కిందకి వచ్చినట్లుగా వేశాను షూ. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో ఈజీగా అర్థం అవటం కోసం ప్రతిదీ తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ కెర్టెన్ అనమాట ఫ్రెండ్స్, కెర్టెను. సోఫా వెనకేమో బాబు నిల్చున్నాడు అనమాట, కొడుకు. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక లైట్ అనమాట, టేబుల్ ల్యాంప్ అంటారు కదా చిన్నది మనకి. చూడండి, రౌండ్ టేబుల్ లాగా చిన్న టేబుల్ ల్యాంప్ లాగా పెట్టాను, ఒక దీపం అనమాట, ఒక లైట్ వెలిగేటట్టుగా సోఫా పక్కన అనమాట. ఇక్కడ సోఫాకి అటు ఇటు వేసాను. చూడండి ఫ్రెండ్స్, సోఫాకి పట్టుకునేదనమాట. చూడండి, అలాగే ఇక్కడ వచ్చేసి కోడలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, నిల్చున్నట్లుగా వేశాను అనమాట. సింపుల్గా ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం, ఏదైనా మంచి చెడులు ఏదైనా కుటుంబం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు కదా క్యాజువల్గా, అలాగే ఇక్కడ కూడా అనమాట. చూడండి ఫ్రెండ్స్, బాబు యొక్క అమ్మ నాన్నగారు, కోడలు అనమాట, సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికేమో శారీ వేశాను, అదే కోడలికి శారీ వేశాను. అలాగే అమ్మాయికి జడ వేశాను అనమాట కోడలికి. చూడండి ఫేస్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్,
ఈజీగా వస్తుంది. చూడండి సింపుల్గా వేశాను, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు. ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అమ్మాయి అనమాట, బ్యూటిఫుల్ లేడీ, అదే కోడలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే జుమ్కి బుట్టలు పెట్టాను. పెద్ద ఆవిడకేమో జస్ట్ చెవు వరకే వేశాను అనమాట. యూత్ కదా ఫ్రెండ్స్, కోడలంటే కొంచెం వయసులో ఉన్న ఆవిడ కాబట్టి బుట్టలు పెట్టాను అనమాట, చెవికి దిద్దులు. చూడండి శారీకి వచ్చేసి మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి పైకి కిందకి వేసాను అనమాట లైన్స్ లాగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే వేసానో మనకి బోర్డర్ అంటారు కదా ఫ్రెండ్స్, శారీకి పైన కింద బోర్డర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ శారీకి, అలాగే అది బోర్డర్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేసానో చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఇష్టం. ఇక్కడ నాకు నచ్చిన డిజైన్స్ అయితే వేయడం జరిగింది. మీకు ఎలాంటి డిజైన్స్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అక్కడ విండో అనమాట ఫ్రెండ్స్, బాబు నిల్చున్నాడు కదా, కొడుకు వెనక విండో అనమాట. మనకి ఇనప డిజైన్స్ ఉంటాయి కదా క్యాజువల్గా, అలా అనమాట. చూడండి నేను సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ అమ్మగారు కూర్చున్నారు కదా, ఆమె శారీ అనేది టేబుల్ కింద కొంచెం కనపడుతూ ఉంటుందన్నమాట, అలా వేశాను. అలాగే బటన్స్ పెట్టాను, కాలర్ వేసి తండ్రి కొడుకులకి ఇద్దరికి బటన్స్ వేశాను. వేసిన తర్వాత నేను చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం పెన్సిల్ విధంగా డ్రాయింగ్ వేసేటప్పుడు మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినట్లయితే రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అందుకనే ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవడం కోసం తెలియజేస్తున్నాను. ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్స్ పడతాయి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనకి మొత్తం డ్రాయింగ్ అనేది వేయడం అయిపోయిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ను వాడాను ఫ్రెండ్స్. వాడి అంతా బ్రైట్ చేసుకున్నాను. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా మనకి ఫస్ట్ బొమ్మ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనం డార్క్ చేసుకోవడానికి మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ప్రజెంట్ బ్లాక్ పిన్ పాయింట్ పెన్ వాడాను అనమాట. మీ ఇష్టం, మీది ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయండి, నో ప్రాబ్లం. లేదంటే బ్లాక్ నేను వాడిందే వాడచ్చు, నో ప్రాబ్లం. ప్రతిదీ మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏదైతే యూజ్ చేశానో, నేను ఎలా అయితే డ్రా చేశానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి బోర్డర్ అనమాట, శారీకి పైనకి కిందకి బోర్డర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అలా అనమాట. అలాగే అమ్మాయికి కోడలికి జడలాగా వేశాను అనమాట, పెద్ద జడలాగా వేశాను. వయసులో ఉన్న వాళ్ళకి జడ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు న్యాచురల్ కలర్సే నేను వాడాను అనమాట, బ్లాక్ హెయిర్కి బ్లాకే వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది కలర్స్ కూడా వేసుకుంటున్నారు హెయిర్కి, మీ ఇష్టం. ప్రజెంట్ ఇక్కడైతే నేను న్యాచురల్ కలర్స్ ఏ అయితే ఉన్నాయో అవి వాడటానికే ట్రై చేశాను అనమాట. మీకు వేరే కలర్స్ ఇష్టమైన నో ప్రాబ్లం, అవి వాడుకోండి, నో ప్రాబ్లం అనమాట. నేను ఇక్కడ ప్రతిదీ తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మగారు అనమాట. అమ్మగారు సోఫాలో కూర్చున్నట్లుగా అనమాట. ఫ్లవర్ వాజ్ అక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే గులాబ్ పూలు అనమాట. గులాబ్ పూలు ఉన్నట్లుగా ప్లాస్టిక్ ఫ్లవర్స్, అలాగే ఆకులు ఉన్నట్లుగా వేశాను. పక్కన చిన్న చిన్న ఆకులు, అలాగే డిజైన్ వేశాను ఫ్లవర్ వాజ్కి. సింపుల్గా ఫ్రెండ్స్, హెవీగా ఏమి వేయలేదు. చూడండి మన ఇళ్లలో కూడా టీపాయ్ మీద ఏం చేస్తామో, చిన్న టేబుల్ మీద ఫ్లవర్ వాజులు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అందంగా డెకరేట్ చేసుకున్నట్లుగా ఉంటుంది కదా, అందంగా ఉండడం కోసం. అలాగే ఎవరైనా ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మనకి ఆల్మోస్ట్ రాగానే ఎక్కడ కూర్చుంటాం, సోఫాలో అనమాట. సోఫాలో పెద్దవాళ్ళు కూర్చున్నట్లుగా, చిన్నవాళ్ళేమో నిల్చున్నట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారనమాట కుటుంబ సభ్యులు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. చూడండి ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. అమ్మగారితో కొడుకు మాట్లాడుతున్నట్లుగా, కోడలు నిల్చున్నట్లుగా. చూడండి ఫ్రెండ్స్, అమ్మగారు నాన్నగారు సోఫాలో కూర్చున్నట్లుగా. లైట్కి ఏమో ఎల్లో కలర్ వాడాను ఫ్రెండ్స్, మీ ఇష్టం. మీకు వేరే కలర్స్ ఇష్టమైన ఆ కలర్స్ వాడండి. ప్రజెంట్ ఇక్కడైతే దీపం వచ్చేసి నేను ఎల్లో కలర్ వేశాను. అమ్మాయికి శారీకి వచ్చేసి బార్డర్ వచ్చేసి పింక్ వేశాను ఫ్రెండ్స్. చూడండి పింక్ వేసి కలర్ వచ్చేసి శారీ అంతా ఎల్లో కలర్ వేశాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. శారీకి కూడా బార్డర్ అంటారు కదా ఫ్రెండ్స్, పైటంచు కూడా సేమ్ ఏదైతే మనం బార్డర్గా వేసామో అదే
పైటంచులో కూడా వచ్చేటట్టుగా పింకే బోర్డర్ లాగా వచ్చేటట్టుగా వేసాను అనమాట. అంటే మనకి ఎవరికైనా కానీ శారీ కంటే మనకి బోర్డర్కి ఏదైతే వస్తుందో అదే ఆల్మోస్ట్ శారీలో కూడా డిజైన్గా వస్తుందన్నమాట. పైటంచులో కూడా నేను అదే విధంగా వేశాను. అలాగే బ్లౌజ్కి కూడా మనకి కింద హ్యాండ్స్కి కూడా బార్డర్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అలా వేశాను. పెద్దవాళ్ళకి ఏ డిజైన్స్ వేయలేదన్నమాట. పెద్ద ఆవిడికి అమ్మగారికి అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా డిజైన్ శారీస్ వేసుకోరు కదా ఫ్రెండ్స్. అంటే సింపుల్గా వేసుకుంటారు. నేత చీరలు అలాంటివి అంటారు కదా ఫ్రెండ్స్. క్యాజువల్గా ఆ విధంగా ఆలోచించి వేశాను అనమాట. మీ ఇష్టం. పెద్ద ఆవిడికి కూడా బార్డర్స్ లాగా ఏదైనా డిజైన్ వేసుకోవాలంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడైతే నేనేం వాడలేదని చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే అమ్మాయికి శారీ అంతా కూడా కోడలికి ఎల్లో కలర్ శారీ లాగా వేశాను. పింక్ బార్డర్ లాగా వేశాను. అమ్మగారికి ఏమో పింక్ కలర్ బ్లౌజ్ వేసి నేవీ బ్లూ కలర్ శారీ లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేవీ బ్లూ కలర్ చూడండి, నేవీ బ్లూ కలర్ శారీ వేశాను. చాలా బాగుంది అనిపించింది నాకైతే. కలర్స్ వేసాకైతే చాలా అందంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొడుకు వచ్చేసి గ్రీన్ కలర్ షర్ట్ వేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాను కదా, నాకు నచ్చిన కలర్స్ వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ తెలియజేస్తున్నాను అనమాట. చూడండి, అలాగే ఫాదర్కి వచ్చేసి రాయల్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అంటారు కదా ఫ్రెండ్స్, సారీ స్కై బ్లూ కలర్ ప్యాంట్ వేశాను. అలాగే షర్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ షర్ట్ లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ వేసే కొద్దీ మనకి చాలా అందంగా, చాలా హెవీగా, బ్రైట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అందంగా అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది అనమాట ఫ్రెండ్స్. నేను మ్యాచ్ అయ్యే విధంగా వేశాను అనమాట. అంటే ఎలా అంటే నేను ఏం చెప్తున్నానంటే సోఫాకి కూడా పింక్ వేశాను ఫ్రెండ్స్. అంటే మ్యాచింగ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది ఫ్రెండ్స్ కలర్స్, అందుకని అలా వేసాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే కలర్స్ వేసుకోవాలనుకున్నా వేసుకోండి, నో ప్రాబ్లం. మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, విండో దగ్గర మనకి ఇనప డిజైన్, ఇనుము మోడల్ డిజైన్ అంటారు కదా, అందుకని నేను కూడా ఇక్కడ బ్రౌన్, డార్క్ బ్రౌన్ వేసాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు వేరే కలర్స్ వేసుకోవాలన్నా వేసుకోండి. చూడండి, కర్టెన్ వచ్చేసి పింక్ వేసాను అనమాట. అలాగే సోఫా కూడా పింక్ వాడాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది, తెలియజేస్తున్నాను. మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించి వేసాను అనమాట. చూడండి, సోఫా అంతా కూడా పింక్ వేసాను అనమాట. ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్. అలాగే టీపాయ్ మొత్తం నేను మనకి టేబుల్ కలర్ వాడాను అనమాట. అలాగే బాడీకి స్కిన్ టోన్ వేసాను, హెయిర్కి బ్లాక్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే చాలా అందంగా మారుతూ వస్తుంది. చూడండి, హెయిర్ వచ్చేసి బ్లాక్ కలర్, డార్క్ బ్లాక్ వాడాక చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉందన్నమాట. కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ మారుతూ ఎంతో అందంగా తయారవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ బొమ్మ. అలాగే స్పెట్స్ కూడా ఆల్మోస్ట్ నేను వేరే డిజైన్స్ ఏం వాడలేదు ఫ్రెండ్స్. పెద్ద అయిన కాబట్టి బ్లాక్ కలర్, డార్క్ బ్లాక్ కలర్ స్పెట్స్ లాగా వేసాను అనమాట పెద్ద ఆయనకి. అంటే ఇప్పుడు ఈ మధ్య స్పెట్స్లో కూడా మనకి కలర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, మోడల్స్, చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి అన్నమాట. వైట్ అని, పింక్ అని, బ్లూ అని చాలా మోడల్స్ వస్తాయి. బట్ నేను ఇక్కడ ఏంటంటే పెద్ద ఆయనకి బ్లాక్ కలర్ స్పెట్స్ లాగానే వేసాను అనమాట, తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏదైతే యూజ్ చేశానో, అలాగే టీపాయ్కి ఫ్లవర్ వాజ్ కూడా నేను గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే ఫ్లవర్స్కి వచ్చేసి బ్లడ్ రెడ్ వాడాను అనమాట. కలర్స్ అన్నీ వేసి తర్వాత టీపాయ్కి, అలాగే మనకి టేబుల్కి వచ్చేసి అంటే మనకి టేబుల్కి ఏ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ లైట్ ఆరెంజ్గా ఉంటుంది కదా, ఆ మోడల్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే అద్భుతంగా అనిపిస్తుంది. ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. లైట్ స్కిన్ టోన్ అంతా ఓవరాల్ లుక్ కొట్టాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.